హాయ్ అండి. ఈరోజు నేను ముల్లంగి కర్రీ చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళుతో. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముల్లంగి కర్రీ చాలామంది తినడానికి ఇష్టపడరు. అయితే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముల్లంగిలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ ఉంది. అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు తింటే ఇది మంచిదంటండి. ఫ్రీ మోషన్ అవ్వకుండా బాధపడే వాళ్ళు కూడా ఈ దుంప తినటం వల్ల మోషను ఫ్రీగా అవటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ దుంపని తప్పకుండా మనం అప్పుడప్పుడు తినటం చాలా మంచిదండి. నేను 2 దుంపలు తీసుకున్నాను. వాటిని తొక్క చెక్కేసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కల్ని ముందుగా వాటర్ పోసి ఉడికించాలి. ఈ ముల్లంగి దుంప ఉడికేటప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది కదండి. ఆ స్మెల్ పోద్దనమాట ఇలా మనం ఉడికించి నీళ్ళు వంపేస్తే. అలా ఉడికించి నీళ్ళు వంచేసి పక్కన పెట్టాను దుంపల్ని. అగోండి పూర్తిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మరి ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసాను. కాగిన తర్వాత తాలింపు సరుకులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే చాయ్ మినపగుళ్ళు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఉడికించుకున్న ముక్కలు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు ఎలాంటి స్మెల్ ఉండదు. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి హై ఫ్లేమ్లో పెట్టి చేయకుండా మనం మీడియం ఫ్లేమ్ కానీ లేకపోతే లో ఫ్లేమ్ కానీ పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే దాంట్లో ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను. పసుపు వేసి మరలా కలిగి పెట్టి మూత పెట్టాను బాగా మగ్గటానికని. పూర్తిగా నూనెలో బాగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ అయితే. మీరు ఎవరైనా ఒకసారి ఇలా తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారండి బాగా ఇష్టంగా. ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ముక్కలు పూర్తిగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసి మరలా కొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఈలోపు నేను చిన్న కప్పుడు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. అవి పచ్చివే తీసుకోవాలి. వాటిని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టాను. ఈలోపు ఇవి మగ్గిపోయినాయి ముక్కలు. అంటే మరీ గట్టిగా ఫ్రై అయిపోకూడదు, మగ్గిపోవాలి నూనెలో చక్కగా. ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం వేసుకుని ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు నూనెలో మగ్గించుకోవాలి. కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ అండి. కర్రీ అయితే బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే కర్రీ ఇష్టంగా తింటారండి. ఇప్పుడు కారం కూడా పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పల్లీల పేస్ట్, అది వేసేసుకోవాలి. ఆ పేస్ట్ వేసి అంటే ఈ పేస్ట్తోనే ఆ పేస్ట్లో వచ్చిన వాటర్ మనం కొంచెం పలచగా చేసి పోసి ఇంకా మనం ఆ జారు కొద్దిగా కడిగి ఆ వాటర్ కూడా పోసి ఆ వాటర్లోనే ఉడికించుకుంటే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. మనం ముందుగా వాటర్ అయితే పోయకూడదు కర్రీలో. ఈ పేస్ట్ వేసిన తర్వాతే కొంచెం వాటర్ పోసుకోవాలి కావాలనుకుంటే. ఇప్పుడు దీన్ని మనకి ఎలా కావాలనుకుంటే అలా. కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు కర్రీకి. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో ఆపేసుకుంటే సరిపోద్ది. కొంచెం మంది దగ్గరగా వండుకుంటారు, కొంచెం పలచగా ఉన్నా బాగుంటుంది ఇది. చివరిగా కొత్తిమీర వేసి కలిపి ఈ పల్లీల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి. చూసారా, కర్రీ మగ్గిపోయి నూనె పైకి తేలితే కర్రీ అయిపోయినట్టేనండి.
కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. తెలియని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారుగా, కర్రీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ అండి.